హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మన గ్రహచారం ఎలా ఉంది, ఈ సంవత్సరం బాగుందా, బాగాలేదా, ఎలా ఉంటుంది, అనుకూలంగా ఉందా, అనుకూలంగా లేదా, మన పనులు సానుకూలం అవుతాయా అని తెలుసుకోవాలి అంటే మనం ఆధారపడేది జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రమును మీద ఆధారపడ్డప్పుడు గ్రహ సంచారం మీద ఆధారపడతాము. సంవత్సర ఫలితాలు మనం చూసుకుంటాము. ఇవన్నీ చూసుకున్నప్పుడు మొట్టమొదలు మన నక్షత్రం ఏమిటి, అశ్వినిన, భరణ, మూలన, రేవత, ఏ నక్షత్రము ఏ రాశి, ఆ నక్షత్రానికి ఏ రాశి అవుతుంది, ఆ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూసుకుంటాము. అయితే ఎంత జనాభా ఉన్నా సరే అందరిది కూడా జన్మ నక్షత్రాలు 27 నక్షత్రాలు మాత్రమే ఉంటాయి. అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరైనా సరే 27 నక్షత్రాల లోపల జన్మించిన వారే. ఎవరి నామధేయమైనా సరే ఈ 27 నక్షత్రాల లోపల ఉండవలసిందే. కాబట్టి ప్రతి వారికి ఒక జన్మ నక్షత్రం ఉంటుంది, ఒక నామ నక్షత్రం ఉంటుంది. అయితే జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో ఫలానా నక్షత్రంలో పుడితే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఫలాని రాశిలో పుడితే ఇటువంటి లక్షణాలు ఉంటాయి అని గ్రంథాల్లో ఉంటాయి. అటువంటి ఉద్గ్రంథాల్లో ఒక ముఖ్యమైన గ్రంథము జాతక మార్తాండము. జాతక మార్తాండము ఈ గ్రంథము 887 పేజీలు ఉంటుంది. ఇందులో అనేక విషయాలు ఉంటాయి. ఇటువంటి జ్యోతిష గ్రంథాలు అనేకం ఉంటాయి. అయితే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, భరణిలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలా 27 నక్షత్రాల్లో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ కూడా మన వీక్షకుల గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఉండేటువంటి 27 నక్షత్రాల జాతకుల లక్షణాలని ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి ఈ వీడియో ప్రారంభమైతే ఒక నక్షత్రంతో ఒక్కొక్క నక్షత్రము లక్షణాలు మీరు చూడవచ్చు, చూసుకోవచ్చు. ఆ విధంగా మీరు మీ నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం కానీ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అశ్విని నక్షత్రము అధిదేవత అశ్విని దేవతలు. ఈ నక్షత్రము వారు ప్రాజ్ఞులు, ధృతిమంతులు, దక్షులు, స్వధర్మ నిరతులు, కులాధికులు, మాన్యులు, లఘు భోజన ప్రియులు, ఇతరుల చేత గౌరవింపబడువారు, సామాన్య స్థితి గలవారు, ఆరాటం ఎక్కువ, ఆర్భాటాలను ఇష్టపడేవారు, చేసే పనిలో గుర్తింపు కోరుకుంటారు, అనవసర విషయాలను లోతుగా పరిశీలిస్తారు, అవసర విషయాలను తక్కువగా పరిశీలిస్తారు, స్థిరచిత్తం లేకపోవుట, సర్దుబాటు ధోరణి అవసరం, ముఖ్యమైన విషయాలపై రాజీ పడుట తప్పనిసరి, ఇతరుల భావములు గ్రహించుట, పురాణములయందు చరిత్రయందు ప్రీతి కలవారు, కొద్ది ప్రయత్నంతో గుర్తింపు కోరుకునేవారు, అనుకున్నది సాధించుట కొరకు దేనిని లక్ష్యపెట్టరు, లక్ష్య సాధనలో వారి మార్గాన్ని రహస్యంగా ఉంచుతారు, కోరుకున్నది సాధించుట కొరకు అనుకున్న మార్గాన్ని ఎంచుకుంటారు, విమర్శలను పట్టించుకోరు. సాధారణంగా అదృష్టవంతులు, జ్యోతిష శాస్త్ర ప్రియులు, మంచి సలహాదారులు, మేధావులు, నీతి గలవారు, తమ స్థితికి భిన్నంగా ప్రవర్తిస్తారు, తమ స్థితిని వెల్లడించరు, లోభత్వము, పిరికితనము ఉంటాయి, తాత్సార ధోరణితో సంపూర్ణ ఫలితాన్ని పొందలేరు, తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండదు, అందువల్ల నలుగురిలో కలవలేరు. ఇవి అశ్విని నక్షత్రం వారి లక్షణాలు. భరణి నక్షత్రము అధిదేవత యమధర్మరాజు. వీరు శాంతాత్ములు, చపలచిత్తులు, సోదర ప్రీతి గలవారు, మాన్యులు, ధీరులు, నియమపరులు, దీర్ఘాయుష్మంతులు, అల్ప సంతానవంతులు, ఊహల్లో విహరించేవారు, శ్రమకు ఇష్టపడరు, తమ ప్రమేయం లేకుండా ఫలితాన్ని పొందుట కొరకు
ఇతరుల మీద ఆధారపడతారు. వీరికి పొగడ్తలంటే ఇష్టము. తమ ఆధిక్యతను ప్రదర్శించాలి అనే కోరిక ఎక్కువ. బలవంతులు, విచక్షణ జ్ఞానవంతులు. శత్రుజయం ఉంటుంది. తమ అభిమతానికి విరుద్ధంగా ఏది జరిగినా సహించలేరు. వేచి చూచే ధోరణి అవలంబించాలి అనుకుంటూనే తొందరపాటుతనం ప్రదర్శిస్తారు. తమ లోపాలు బహిర్గతం కావడము వీరు ఇష్టపడరు. కీర్తివంతులు, మేధావులు, విషయాసక్తులు, ఉదారులు. అనవసర విషయాలకు సంబంధించి తెలివితేటలు అధికం. వారు అనుకున్నది సాధించుట కొరకు ఏ ప్రయత్నమైనా చేస్తారు. మొండితనం ఎక్కువ. అంతా తమ చేతి మీద జరగాలని ఆకాంక్ష. అల్పకోపం గలవారు. బలవంతులు. వాస్తవానికి భిన్నంగా ఆలోచన ధోరణి ఉంటుంది. ఇవి భరణీ నక్షత్రం వారి లక్షణాలు. కృత్తికా నక్షత్రము అధిదేవత అగ్నిహోత్రుడు. వీరు మతమునందు అభిమానం కలవారు. విద్యావంతులు, ధైర్యవంతులు. విషయమును క్రమముగా గ్రహిస్తారు. శారీరక బలం కలిగిన వారు. చపలురు. భ్రాంతిని పొందుతారు. తేజస్సు కలవారు. సత్యపరులు. బహుగృహములు ఉంటాయి. ఆచారములయందు, వేదములయందు విశ్వాసం లేనివారు. త్వరగా బాకీలు తీర్చకుండా ఉంటారు. లేని సామర్థ్యాన్ని ఆపాదించుకుంటారు. చివరి క్షణంలో ఓపిక నశించి కార్యములు చెడగొట్టుకుంటారు. వీరికి ప్రయత్న పూర్వక నిరీక్షణ అనంతరము ఫలితాలు సిద్ధిస్తాయి. స్వార్థము, జాలి ఉంటుంది. కానీ జాలిని స్వార్థం ఆక్రమిస్తుంది. లౌకికమే ప్రధానము. అంటనట్లుగా ఉండాలి. ఏ విషయంలోనైనా అహంకరిస్తే నష్టపోతారు. లోభత్వము, లేని డాంబికము. అనవసరమైన వాటి యందు జిజ్ఞాస. స్వయంకృత అపరాధాలతో అభివృద్ధిని ఆటంకపరుచుకుంటారు. వ్యసనములయందు ప్రీతి. అతి తెలివితో కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇవి కృత్తికా నక్షత్రం వారి లక్షణాలు. రోహిణీ నక్షత్రము అధిదేవత బ్రహ్మదేవుడు. వీరు ధనవంతులు, విద్యావంతులు, అదృష్ట జాతకులు. ఆతృత కలిగిన వారు. సదా సంచార ప్రీతి. కృషికి తగిన గుర్తింపు పొందుతారు. బహుసేవకులు గలవారు. కృతజ్ఞత. ఎందులోనైనా ఇమిడిపోగలిగిన స్థితి కలిగి ఉంటారు. అనవసరమైన ఆందోళనలు ఉంటాయి. శాంతులు. మతప్రీతి. న్యాయవర్తనము. వాగ్ధాటి. గణిత శాస్త్ర ప్రావీణ్యము కలవారు. గాయకులు. ఇంద్రజాల ప్రీతి. లోభత్వము, పిరికిదనము. భిన్నమైన మార్గంలో పయనిస్తూ ఎదురు దెబ్బలు తింటూనే అదృష్టవంతులుగా గుర్తింపు పొందుతారు. అత్యంత విషయాలలో వీరిని నమ్ముట సాహసమవుతుంది. త్వరగా బయట పడని మనస్తత్వము. తన మనుగడ దృష్ట్యా లేనివి ఉన్నట్లుగాను, ఉన్నవి లేనట్లుగాను ప్రదర్శింపగల సమర్థులు. ఇవి రోహిణీ నక్షత్రము వారి లక్షణములు. మృగశిర నక్షత్రము అధిదేవత చంద్రుడు. ఈ నక్షత్రము వారు అదృష్ట జాతకులు. న్యాయప్రీతి, సత్యవచనము, తెలివితేటలు ఉంటాయి. మేధావి, సాధుత్వము, ఉదారత, విషయాసక్తి, ధనము, దారుఢ్యత, దైవ మత ప్రీతి. ఓపెన్ మైండ్ కలవారు. ఆచారహీనత, చపలత్వము. బాల్యమందు బాధలుంటాయి. చపల చిత్తము. శత్రువులుంటారు. పరిస్థితుల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. విషయాన్ని త్వరగా నిర్ణయించుకోలేరు. నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆగలేరు. సమయాభావం దురదృష్టాన్ని నిర్ణయిస్తుంది. తెలివితో సాధించాల్సిన దానిని శ్రమతో సాధించాల్సిన దానిని తెలివిని ఉపయోగించడం వలన పూర్తి ఫలితాన్ని పొందలేరు. వేచి చూచే వైఖరి వల్ల స్వయంకృత అపరాధము. అందువల్ల ఆందోళనలు అధికం. సకాలంలో నిర్ణయం తీసుకోకపోవటం వలన ఆశించిన అభివృద్ధులు ఆలస్యం. ఎదుటివారి నుండి ఏమీ ఆశించినంత వరకు వీరికి అవరోధాలు ఉండవు. డిమాండ్ చేసే స్థితి వీరికి ఎప్పుడూ రాదు. తనను తాను తక్కువగా లేక ఎక్కువగా ఊహించుకునే తత్వము.
ప్రయత్నము సిద్ధించే సమయంలో ఆశాభంగం చెంది ప్రక్కకు రావడం వల్ల ఫలితాన్ని పొందలేరు. ఇవి మృగశిర నక్షత్రము వారి లక్షణములు. ఆర్ద్ర నక్షత్రము అధిదేవత శివుడు. వీరు ప్రయత్నపూర్వక అదృష్టము, స్థితిగతులు తన చేతుల్లో ఉంటుంది. కళాప్రీతి, దీర్ఘాయువు, అల్ప సంతానము, అనుకున్నది సాధిస్తారు. శ్రమానంతరము, నిరీక్షణ అనంతరము ఫలితం ఉంటుంది. నిష్కపటులు, శీఘ్రకోపి, దూరదృష్టి తక్కువ, ఓపిక కూడా తక్కువ. త్వరగా దేన్ని నమ్మరు, తనను తానే నమ్మలేరు. అనారోగ్యము, ఆశాభంగాలుంటాయి. నిదానమే ప్రధానంగా జీవితం సాగాలి. ప్రయత్నము అవసరము. కొన్ని విషయాల్లో దూరదృష్టి అవసరము. కొంచెం స్వార్థం ఉంటుంది. ఇవి ఆర్ద్ర నక్షత్రం వారి లక్షణములు. పునర్వసు నక్షత్రము అధిదేవత అదితిదేవి. వీరు రూపవంతులు, శుభకార్యములయందు ఆసక్తి కలవారు, దానప్రీతి, సుఖము, నిదానము, అల్ప సంతుష్టి, దీర్ఘాయువు కలవారు, సదా సంచార ప్రీతి, నీతి నియమములు కలవారు, ప్రయత్నపూర్వకముగా కార్యసిద్ధి, ఆచారహీనత, ఏదీ పట్టించుకోని తత్వము, కానీ మనసులో ఆరాటం ఉంటుంది. మనోబలహీనత, ఆచారహీనత, డిలేడ్ సక్సెస్. పుష్యమి నక్షత్రము అధిదేవత బృహస్పతి. ఈ నక్షత్రము వారు తీవ్ర క్రోధము కలవారు, ధైర్యవంతులు, వాక్చాతుర్యము కలవారు, బహు విజ్ఞాన శాస్త్రవేత్త, ధనవంతులు, స్వతంత్రత, పొగడ్తలకు ఇష్టము కలిగినవారు, దయ కలిగినవారు, నేర్పరి, బంధుప్రీతి కలవారు, విలాసవంతులు, కోపము కలిగినవారు. ఏదో చెయ్యాలి అని ఏమీ చేయలేనివారు, తన స్థితి కంటే ఎక్కువ స్థితిని ఊహించుకొని ప్రవర్తించుట, వేచి చూసే ధోరణి, మొండితనము, కార్యములయందు ఆలస్యము, తాను అనుకున్నది సాధించే తత్వము, తగాదములయందు ప్రీతి కలిగినవారు. ఆశ్లేష నక్షత్రము అధిదేవత సర్పములు. ఈ నక్షత్రము వారు నాయకులు, మేధావులు, వాక్చాతుర్యము కలిగిన వారు, బహువిధముల ధనమును ఆర్జిస్తారు, అదృష్ట జాతకులు, అల్ప సంతానవంతులు, తండ్రి వలన అదృష్టము లేదా దురదృష్టము ఉంటాయి. బహుకార్యములయందు ఇష్టము, రూపవంతులు, దైవభక్తి ఎక్కువ, అధిక వ్యయము. కొద్దిగా స్వార్థము కలిగిన వారు, అనుకోని అవరోధములుంటాయి. కార్య వ్యవహారములయందు జాగ్రత్త అవసరము. లౌకిక జీవన విధానానికి ప్రతినిధులు, పరిస్థితుల దృష్ట్యా సమయానుకూల ప్రతిస్పందన, వారి మనుగడ కొరకు దేనినైనా నిజమే అనేటువంటి తత్వము. ఇది ఆశ్లేష నక్షత్రము వారి లక్షణాలు. మఘా నక్షత్రము అధిదేవత పితృదేవతలు. ఈ నక్షత్రము వారు జ్ఞాని, స్థిర వైఖరి, సజ్జనులు, బహుభృత్యులు, ధనము, భోగము కలిగిన వారు, ప్రాపంచిక వాంఛలు కలవారు, దేవ పితృభక్తి కలవారు, శ్రమిస్తారు, తెలివితేటలు కలిగిన వారు, అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు, అదృష్టంతో ముందుకు సాగుతారు, బలవంతులు, మొండితనాన్ని ప్రదర్శిస్తారు. ఏదో ఒక ప్రత్యేకతతో లక్ష్యాన్ని సాధించాలని చూస్తారు. తమ స్థితిని బహిర్గతం కానివ్వరు. విశేషమైనటువంటి లక్షణములలో కలవారిని తమకు అనుకూలమైన వారిగా భావిస్తారు. తమపై ఆధిపత్యాన్ని చూయించేవారిని ఇష్టపడరు. తమ స్థితికి దెబ్బ తగలనంత వరకు నమ్మకాలుంటాయి. తమ లక్ష్య సాధన ముఖ్యము అని భావిస్తారు. పుబ్బా నక్షత్రము అధిదేవత భగుడు అను సూర్యుడు. పుబ్బా నక్షత్రము వారు ప్రియవతనులు, బహువ్యయం కలవారు. వీరికి సేవకులుంటారు.
రాజప్రియులు. తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు. విమర్శను తట్టుకోలేరు. మతము యందు ప్రీతి. వ్యాపార దక్షత కలిగిన వారు. ఆవేశం ఎక్కువ. మంచి స్వభావము కలిగిన వారు. వివాదముల యందు ఆసక్తి తక్కువ. తమ పని పూర్తి కావడం కొరకు ఏమైనా చేస్తారు. అదృష్టము తక్కువ. తెలివితేటలు ఉంటాయి. మంచి మాటకారులు. ఊహాలోకములో విహారము. ఆడంబరములపై మక్కువ. లేనిది ఉన్నట్లు ప్రదర్శన. తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు. ఇవి పుబ్బా నక్షత్రము వారి లక్షణములు. ఉత్తరా నక్షత్రము అధిదేవత అర్యముడు అను సూర్యుడు. వీరు గుణము జ్ఞానము కలిగిన వారు. రాజ సంబంధము వలన ధనమును ఆర్జిస్తారు. ఉదారులు. భోగి. అతిభాషి. బంధుప్రీతి. ధైర్యము కలిగిన వారు. మంచివారు. స్వయముగా పనిని నిర్వహించలేని వారు. సత్యవచనములు. దైవమందు ప్రీతి కలవారు. తెలివి కలవారు. లక్ష్య సాధన ముఖ్యమని భావిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తికి గురి అవుతారు. కార్యసాధన కొరకు ఇతరులపై ఆధారపడతారు. ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తిస్తారు. త్వరగా బయటపడే మనస్తత్వము లేనివారు. హస్తా నక్షత్రము అధిదేవత సూర్యుడు. వీరు ధనవంతులు. కామ్య కుశలురు. దూరదేశ ప్రయాణ ప్రీతి కలిగిన వారు. సహజ ప్రతిభావంతులు. నాట్యగాన ప్రీతి. అదృష్టవంతులు. ఓపెన్ మైండెడ్. అందరికీ ఇష్టులు. వాదముల యందు ఆసక్తి కలవారు. విలాసవంతులు. పశ్చాత్తాపము తాత్కాలికము. ఎదుటివారిని కన్విన్స్ చేస్తారు. అనవసర విషయాల జోక్యం వల్ల సహజ విశేషాలని కోల్పోతారు. గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. తన లక్ష్యాల కొరకు ఎదుటివారిని ఉపయోగించుకోవడంలో నేర్పరులు. అవసర దృష్ట్యా బంధుత్వాన్ని పాటిస్తారు. గుర్తింపుతో కూడినటువంటి సానుభూతి పొందుతారు. ప్రతిభ పెరుగుతున్న కొద్దీ డిపెండెన్స్ పెరుగుతూ ఉంటుంది. చిత్తా నక్షత్రము అధిదేవత ఇంద్రుడు. చిత్తా నక్షత్రము వారు సుఖవంతులు. అదృష్టవంతులు. ప్రయాణ ప్రీతి కలిగిన వారు. శారీరక సుఖప్రీతి కలిగిన వారు. అస్థిర చిత్తము. విద్య. ధైర్యము. విచక్షణ జ్ఞానము. ఆత్మన్యూనతాభావము. స్వయంకృత అపరాధము. తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాలు ఆశించే తత్వము కలిగినవారు. శ్రమతో కూడిన ఫలితాలు. ద్వంద్వ వైఖరి. నిర్ణయము తీసుకునే శక్తి లోపించడం వల్ల అవకాశాలు వదులుకోవడము. అందువల్ల మనోవ్యాకులత. ఇతరులు ఏమనుకుంటారు అనే భావంతో పనియందు అశక్తులుగా ఉంటారు. ఇతరుల సహకారం వల్ల రాణింపు పొందుతారు. స్వాతి నక్షత్రం అధిదేవత వాయుదేవుడు. ఈ నక్షత్రము వారు వాక్చాతుర్యము కలిగిన వారు. తెలివి కలిగిన వారు. ప్రియభాషి. ధర్మబుద్ధి. విదేశీ వాసి. సుఖప్రీతి గలవారు. అల్ప సంతానము. బలవంతులు. సత్యప్రియులు. ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి. సిన్సియర్ వర్క్ మైండెడ్. నిరంతర కార్యాన్వేషి. కొంత స్వార్థం ఉంటుంది. విశాఖ నక్షత్రము అధిదేవత ఇంద్రాగ్నులు. విశాఖ నక్షత్రము వారు బహుప్రలాపి. ప్రాజ్ఞులు. దేవబ్రాహ్మణ భక్తి కలవారు. ఉదారులు. స్వయం కృషితో దేన్నైనా సాధించగల సమర్థులు. జ్యోతిషశాస్త్రమందు అభిలాష కలిగిన వారు. విద్వాంసులు. వ్యాపారులు. సత్యప్రియులు. అదృష్ట దురదృష్టాలు కలిసి ఉంటాయి. అదృష్టము తన చేతుల్లో ఉంటుంది. బలవంతులు. మాటలయందు నేర్పరితనము. ప్రయత్న సిద్ధి. ధనవంతులు. మేధావులు. నిరీక్షణ అనంతరము ఫలితాలుంటాయి.
శారీరక శ్రమ వల్ల వీరు బాగా రాణిస్తారు. అనురాధ నక్షత్రము అధిదేవత మిత్రుడు అను సూర్యుడు. అనురాధ నక్షత్రము వారు ఉన్నతాధికారులు, నీతివంతులు, వేద అభిమానులు, మతమునందు అభిమానము కలిగిన వారు, దయాపరులు, ధర్మ సమర్థులు, విదేశమిత్రులు కలవారు, ఆందోళన కలిగి ఉండేటువంటి వారు, డిమాండ్ చేసే తత్వము, పొగడ్తలంటే ఇష్టము, సంగీత ప్రీతి, కీర్తి కాములు, ఇతరులపై ఆధారపడుట, కళయందు ప్రావీణ్యులు, ప్రయత్నపూర్వకముగా రాణింపు, ఏదైనా సరే వారికి ఇష్టమైతేనే చేసే తత్వము కలిగిన వారు. జ్యేష్ఠ నక్షత్రము అధిదేవత దేవేంద్రుడు. వీరు సంతుష్టులు, ధర్మపరులు, బహుసుతులు, మిత్రులు, కులాగ్రగణ్యులు, అనవసర ఆందోళన కలిగిన వారు, ఓపిక సహనము ఉన్నవారు, ప్రయత్నపూర్వకముగా సిద్ధి, ఆలస్యంగా విజయము, సంగీత ప్రీతి, చతుర భాషి, అధికంగా ఆశించడం వల్ల అతి తెలివి వల్ల భంగపాటు, పశు పోషకులు, సమయానుకూల ప్రతిస్పందన లేకపోవటం వలన వచ్చిన అవకాశాల జారవిడుపు. ఇవి జ్యేష్ఠ నక్షత్రము వారి లక్షణములు. మూలా నక్షత్రము అధిదేవత రాక్షసులు. మూలా నక్షత్రం వారు కుటుంబమునందు ప్రథములు, అతి తెలివి కలవారు, విద్వాంసులు, విషయముల యందు ఆసక్తి, బలము కలవారు, సమయ విచక్షణ దృష్ట్యా లక్ష్య సాధన ఉంటుంది, ధైర్యం పిరికితనం రెండూ ఉంటాయి. అదృష్ట దురదృష్టాలు తమ తెలివితేటల వల్ల కొని తెచ్చుకుంటారు. ఎవరినీ లెక్క చేయని మనస్తత్వము. జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంలో రాజీ పడవలసి వస్తుంది. ఆ రాజీని తమ గొప్పతనంగా, తెలివిగా, త్యాగంగా భావిస్తారు. తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాలు ఆశిస్తారు. పూర్వాషాఢ నక్షత్రము అధిదేవత గంగ. ఈ నక్షత్రము వారు ధనవంతులు, గుణవంతులు, ధీమంతులు, మృష్టాన్న భోగి, కలత్ర భోగి, దృఢ స్నేహం కలవారు, బహుసుతులు, లోతైన మనస్తత్వం కలిగిన వారు, ఊహాలోకాల్లో విహారం చేస్తారు, ఇతరులను గౌరవిస్తారు. సమస్య పరిష్కారం కొరకు వేచి చూస్తారు. తమ తెలివితేటలకు ప్రాధాన్యం, సందిగ్ధ అవస్థతో అనవసర విషయాలకు ప్రాధాన్యత, ఆదుర్దాతో సంపూర్ణ ఫలం పొందలేకపోవుట, వారి మీద వారికి అమితమైన నమ్మిక, ఇతరులతో పోల్చి చూసుకునుట ఈ పూర్వాషాఢ నక్షత్రము వారి లక్షణాలు. ఉత్తరాషాఢ నక్షత్రము అధిదేవత విశ్వే దేవతలు. వీరు రూపవంతులు, మేధావులు, కళాప్రియులు, ఉదారులు, బలవంతులు, దయామయులు, హాస్యప్రీతి కలవారు, బహుప్రలాపములు కలవారు, బహుకార్యరతులు, వ్యాపారులు, గర్వము కలవారు, స్థిరమైన అభిప్రాయాల కంటే పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకుంటారు, లక్ష్య సాధన కలిగినవారు. శ్రవణ నక్షత్రం అధిదేవత శ్రీ మహావిష్ణువు. వీరు ధనవంతులు, కీర్తివంతులు, అల్ప సంతానం కలిగిన వారు, బహువ్యయం చేసేవారు, సుఖవంతులు, బహుశత్రువులు కలిగిన వారు, చాలా తెలివి కలవారు, ఉదారులు, విదేశీ వాసమందు ప్రీతి, సిన్సియరు, ఆచితూచి వ్యవహరించడంతో చిక్కులు తెచ్చుకునేటువంటి వారు, అడ్జస్ట్ కాలేని మనస్తత్వము, అంటీ ముట్టనట్టు ఉంటారు, తమ స్థితికి భంగం కలగనంత వరకు రిలేషన్స్ కొనసాగిస్తారు, తాము అనుకున్నది జరగాలనే పట్టుదల, నీతి నియమాలను ఆచరిస్తారు, అందువల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు, పట్టుదల ఎక్కువ, అనుకున్నది సాధించేటువంటి తత్వము. ధనిష్ట నక్షత్రము అధిదేవత అష్టవసువులు. వీరు ధనవంతులు, రూపవంతులు, దాత, శూరులు, విదేశీవాస ప్రీతి కలవారు, నృత్యము గానములయందు ప్రీతి కలిగిన వారు, బాగా శ్రమపడువారు, తెలివితేటలు అధికము, ఆత్మవిశ్వాసము ఎక్కువ, న్యాయవర్తనులు,
కార్యసాధనకు తగిన ప్రతిభ కలవారు. ఒక్కొక్కసారి అవకాశాలు జారవిడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. శతభిష నక్షత్రము అధిదేవత వరుణుడు. వీరు ధనవంతులు, రూపవంతులు, ఉదారులు, సమర్థులు, అస్థిరమైన చిత్తం కలిగిన వారు. నమ్మిన వారికి ప్రాణాలు ఇస్తారు. పశుప్రీతి, కార్యసాధకులు, నిండుకుండ, పరిస్థితుల కంటే విలువలకే ప్రాధాన్యము, వేచి చూసే ధోరణి, మంచి జీవితము, జీవన పోరాటంలో ఆరాటం అధికం, నిత్య పోరాటం ఉంటే మంచి రాణింపు లభిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రము అధిదేవత అజైకపాదుడు. వీరు భోగవంతులు, రాజమూలకముగా ధనప్రాప్తి కలిగిన వారు, స్వకర్మ నిరతులు, మత గురువులు, సుఖవంతులు, కవిత్వము. అదృష్ట దురదృష్టాలు దోబూచులాడుతూ ఉంటాయి. విలాసవంతమైన జీవితము, ఆత్మవిశ్వాసం ఎక్కువ, ప్రయాణముల యందు ఆసక్తి, నీతివంతులు, ధర్మబుద్ధి కలిగిన వారు, స్వయంకృత అపరాధములు ఎక్కువ. ప్రతి విషయంలో తలదూర్చుట పనికిరాదు. కష్టపడితే అభివృద్ధి సాధిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రము అధిదేవత ఐహిర్బుద్ధినుడు అను సూర్యుడు. వీరు మంచి వక్త, సంతానపరులు, ఉదారులు, ధనవంతులు, పిరికివారు, జాగ్రత్తపరులు, చంచలత్వము, కవితాప్రీతి, బహుకుటుంబము, కోపము, రాణింపు, అవకాశాలు అధికము, చాకచక్యంతో కార్యసాధన, సమయానుకూల ప్రతిస్పందన లేకపోవుట, అస్థిరమైనటువంటి చిత్తము, తెలివితేటలు ఉన్నప్పటికీ గుర్తింపు లేకపోవటం వలన అసంతృప్తి, జీవితంలో ముఖ్య విషయాలు క్షణకాలంలో నిర్ణయం అవసరం అవుతాయి, అవే జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఇవి ఈ నక్షత్రము వారి లక్షణాలు. రేవతి నక్షత్రము అధిదేవత పూష అను సూర్యుడు. వీరు పూర్ణాయువు కలిగిన వారు, ఆత్మవిశ్వాసము, ధైర్యవంతులు, కీర్తివంతులు, గర్వము కలవారు, విద్వాంసులు, సమర్థులు, వాదములయందు ప్రీతి కలిగిన వారు, విషయాసక్తి, విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. పరిస్థితుల దృష్ట్యా ప్రతిస్పందన వలన రాణింపు జరుగుతుంది. ప్రయత్నపూర్వకముగా కార్యసిద్ధి, ఓపిక చాలా అవసరము, జాగ్రత్తగా వ్యవహరించాలి, సాహసాలు అనవసరము చేయకూడదు. చూశారు కదా, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఆ నక్షత్ర లక్షణాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.